హాయ్ ఫ్రెండ్స్, మనం చాలామందిని మంచోడు మంచోడు అని మనం చాలా మెచ్చుకుంటాం. ఎవరైతే మనం మంచోడు అని అంటున్నామో అతని వల్లే మనకి కొంత నష్టం జరగవచ్చు. నష్టం జరిగినంత మాత్రాన అతను చెడ్డోడు కాదు. అందుకని అతనితో మాట్లాడకుండా, లేకపోతేనేమో వాళ్ళతోటి సత్సంబంధాలు కొనసాగించకుండా, మూడీగా ఉండటము, ఎవరితో పలకుండా ఉండటము, నాకేదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అని వాళ్ళలో వాళ్ళు కృంగిపోవటము, ఇలాంటి అనేది చాలా తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు. ఇలాంటివి మంచివాడు అంటున్నారు. అనుకోకుండా జరిగిన దానికి బాధ్యుడు అతనా కాదా అనేది కూడా మనం గమనించుకోవాలి. అతని వ్యవహారం ఎలాంటిది అని కూడా మనం ముందు చూసుకోవాలన్నమాట. ఎందుకు మంచివాడు ఇలా ఎందుకు వ్యవహరించాడా అనేది కూడా మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనం ఒక ఆలోచనకు వచ్చి ఉండాలి. సమాజంలో ఇలాంటివన్నీ చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజం. ఇవన్నీ తట్టుకొని ముందుకి పోగలిగితేనే మనకి జీవితము ఎంతో సంతోషము, సుఖంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి జరిగినప్పుడు బాధపడకుండా, కృంగిపోకుండా అందరితో కలిసిమెలిసి దాన్ని పరిష్కరించుకొని ముందుకు కొనసాగాలని నేను జనాలకి విన్నవించుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మనిషి అంటే అందరితో సంతోషంగా, సుఖంగా ఉన్నవాడే మనిషి. లేకపోతే వాడు శవంతో సమానం. బీ కేర్ఫుల్.